అవునండి సీత, ఇంకేంటి సంగతులు? అంతా మంచిదే. 10th క్లాస్ అయినాక 20 సంవత్సరాల క్రితం మళ్ళీ మనం ఇప్పుడు కలుసుకున్నాం. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఇలా సంవత్సరానికి ఒకసారి మనందరం కలిస్తే ఎంతో మంచిగా ఉండు. అవును, నువ్వు అన్నది నిజమే, కానీ ఎవరు పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటారు. అందరికి వీలు కావద్దా? జీవితం మహా విచిత్రమైందిరా. చిన్నప్పుడు ఆటపాటలతో మొదలై పెద్ద అయ్యాక పనుల్లో మునిగి తెలియదాకా సమయం తెలియదురా. అదే జీవితం. చిన్నప్పుడు రోజుకి 10 గంటలు కలిసిమెలిసి ఆడుకునేవాళ్ళం. ఇప్పుడు 10 నిమిషాలు కలిసి మాట్లాడుకోవడానికి 20 సంవత్సరాలు పట్టింది. ఏది ఏమైనా మనం ఇలా కలవడం చాలా ఆనందంగా ఉందిరా. ఈ ఆనందాన్ని ఎవరు కోరుకోరు, కానీ ఎంత మూల్యానికి. జరిగిపోయిన కాలం మూల్యమే కానీ స్నేహం ఎప్పుడు అమూల్యమే. ప్రేమలో పడనివాడు ఉంటాడేమో కానీ స్నేహం చేయనివాడు మాత్రం ఉండరా. అవును, మన స్నేహం ఎప్పుడు ఇలాగే ఉండాలి. మనం ఎంత బిజీగా ఉన్నా అప్పుడప్పుడు కలుస్తూ ఉండాలి. ఇంతకీ మీ భార్య పిల్లలు ఏం చేస్తున్నారు? వాళ్ళని కూడా తీసుకొస్తే బాగుండేది కదా. నా భార్య ఇంట్లో పని చేయడానికే పొద్దు సరిపోదు, ఇంకా బయటకు సచ్చినా రాదు. నా భార్య పూజా పురస్కారాలంటూ గుళ్ళు గోపురాలు